Hi children, good morning Nana. How are you? I hope you are all fine. All of you compulsory do the given homework Nana. So one or two persons send your homework very good. Well done. Remind all persons compulsory. So involve the class and after send given homework. Okay na. Yesterday we are discussed Nana. So degrees of comparison గురించి నిన్న మనకి లెసన్ లోనే భాగంగా మనము సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చెప్పుకుంటున్నాం నాన్న. సో అదే విధంగా మనము నిన్న ఏం చెప్పుకున్నాం మనం అక్కడ ఆల్రెడీ మీకు సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆల్రెడీ నన్ను మీకు తెలుసు ఆల్రెడీ యు ఆర్ రోడ్ ఓకేనా. సో మళ్ళీ కూడా మనకి ఇక్కడ ప్రతి లెసన్లో కూడా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడుగుతున్నాడు ఓకేనా. అవి సో చూడమ్మా degrees of comparison degrees of comparison so is three types. How many types Nana? Three types. How many types? Three types. Okay now they are as follows. They are as follows. They are as follows. First one is the water. First one. So positive degree. Positive degree. First one. Second one is the comparative degree. Second one is the comparative degree. Third one is the superlative degree. Okay now. So degrees of comparison is three types. Okay, they are as follows. First one is the positive degree, comparative degree and superlative degree. మనకి మనము how to find out. So this is the positive degree, this is the comparative degree, this is the superlative degree. సో వాటిని ఎలా కంపారిజన్ చేస్తామంటే మనము ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకి ఏంటది ముందు ఇవి తెలిసి ఉండాలి ఏంటది. సో మనకి వీటిలో పాజిటివ్ డిగ్రీ కానీ కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీలో కనుక మనకి వాటిని ఎలా రాయాలో తెలిస్తే అది మనకి పాజిటివ్ డిగ్రీనా కంపారిటివ్ డిగ్రీనా సూపర్లేటివ్ డిగ్రీనా అని తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్ వన్ సో పాజిటివ్ డిగ్రీ. సో ఈ పాజిటివ్ డిగ్రీలో మనము సో దీన్ని చూడండి పాజిటివ్ డిగ్రీలో వచ్చేసి మనము సో పాజిటివ్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు బి. సో అండ్ ఏ నాట్ ఈక్వల్ బి అని ఇలా ఫార్ములా ఎలా రాస్తుంది చూడండి ఒకసారి. సో ఏ ఏంటమ్మా సో ఎసెప్టివ్ ఓకేనా. దీంట్లో మనకి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఎసెప్టివ్ సెంటెన్స్ ఉంది. ఇక్కడ ఎసెప్టివ్ ప్లస్ వెర్బ్ ఫార్మ్స్ తెలుసు కదా. సో హౌ మెనీ వెర్బ్ ఫార్మ్స్ ఆర్ దేర్? వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. లాస్ట్ మనం వెర్బ్ 4 ఎలా రాస్తాం? హౌ టు రైట్ యూ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ యాడ్ చేస్తాం ఓకేనా. ఇక్కడ సో ఎసెప్టివ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆర్ మైనస్. ప్లస్ అంటే సో మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఓకేనా. ప్లస్ అండ్ యాజ్ ఓకేనా. సో యాజ్ ప్లస్ మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా మనం దేని ప్రకారం రాస్తున్నాం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా. యాడ్జెక్టివ్ అంటే ఏంటది? మనము కంపారిజన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కంపారిజన్ అంటే సో కంపేర్ అంటే పోల్చు, కంపారిజన్ అంటే పోల్చుట. ఏది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కానీ లేదా మనం కలర్స్ని కానీ వస్తువుని
కంపారిజం అని అంటారని నిన్న క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా మనకి అందులో ఏంటంటే మనం ఒక సెంటెన్స్ రాసేటప్పుడు యాడ్జెక్టివ్ అంటే మనకి సో దాంట్లో మనకి విశేషణంగా కనిపించేది. ఓకేనా. సో ఇక్కడ చూడండి పాజిటివ్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ సో ప్లస్ బి. ఓకేనా. సో ఇక్కడ సెంటెన్స్ మనము ఒక సెంటెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి పాజిటివ్ డిగ్రీలో కానీ కంపారిటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ డిగ్రీలో మనము సెంటెన్స్ ఎలా రాస్తాము ఇక్కడ ఒకసారి చూడమ్మా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. సో రాము ఈజ్ యాజ్ క్లవర్ సో రాజేష్ ఆర్ రమేష్. ఓకేనా. ఇక్కడ ఏంటది, ఇక్కడ రాము ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ రమేష్ అంటే ఇక్కడ రాము ఈజ్ యాజ్ క్లవర్ కానీ ఎవరికన్నా కూడా యాజ్ రమేష్ కన్నా కూడా క్లవర్ అంటే ఎవరు ఆ క్లాస్ రూమ్ అతనే బాగా చదువుతుడు అనేది. ఇక్కడ మనం ఇక్కడ ఫార్ములా ప్రకారం రాస్తాం కదా. ఇక్కడ ఎసర్టివ్ వెర్బ్ సో ప్లస్ ఆర్ మైనస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ అని ఉంది కదా. ఇక్కడ మనం యాజ్ యూజ్ చేస్తాం. యాజ్ అంటే రాము ఈజ్ యాజ్ ఏ క్లవర్ యాజ్ రమేష్. సో రమేష్ కంటే కూడా రాము ఇక్కడ క్లవర్ బాగా చదువుతుడు పోల్చి చెప్పడం. ఇక్కడ అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో కానీ ఈ విధంగా ఏంటంటే పోల్చి చెప్పడం అనమాట. దాంట్లో మనం పోల్చి ఇక్కడ మనము వెర్బు అండ్ అదేవిధంగా అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాట్ ఆర్ ఇట్ మేబీ ప్లస్ యాజ్ అండ్ మనకి యాడ్జెక్టివ్ పాజిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ ప్లస్ బి. ఈ విధంగా మనము అంటే ఇక్కడ మనము ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కానీ ఒక వస్తువుని ఇంకొక వ్యక్తితో కానీ ఆ విధంగా పోల్చి చెప్పడం అనమాట. ఓకే. ఇంకా దీని విధంగా ఇంకా కొన్ని అదేవిధంగా ఇంకొక సెంటెన్స్ కూడా ఇంకొకటి కూడా ఈ విధంగా సో మెనీ సెంటెన్స్. ఓకేనా. సునీత సో సునీత ఈజ్ నాట్ యాజ్ small as అనిత. ఓకేనా. ఇక్కడ ఏంటది సో సునీత ఈజ్ నాట్ యాజ్ స్మాల్ అనిత కంటే సునీత ఏమంతా స్మాల్ చిన్నగా లేదని. ఓకేనా. మనకి ఫార్ములా ప్రకారము సునీత ఈజ్ నాట్ ఏ స్మాల్ యాజ్ అనిత. సో అనిత కంటే సునీత ఏమి అంత ఏంటది చిన్నగా లేదని. ఓకేనా. సో అదేవిధంగా సో మెనీ సెంటెన్స్ ఆర్ ఫార్ముడ్ నో ప్రాబ్లం. ఇంకా నీకు కావాలంటే ఎన్ని సెంటెన్స్ అయినా పాజిటివ్ డిగ్రీ మీద సో మెనీ సెంటెన్సెస్ ఆర్ దేర్ యూ ఆల్సో ఫార్ముడ్ నో ప్రాబ్లం. ఓకేనా. సో సెకండ్ వన్ వాట్లనా సెకండ్ వన్ ఈజ్ ద కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ. ఓకేనా. ఎసర్టివ్ అంటే చెప్పా కదా ఏ అంటమ్మా ఎసర్టివ్. ఓకేనా. ఇక్కడ సో నెక్స్ట్ వన్ చూడండమ్మా. నెక్స్ట్ వన్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే. సో కంపారిటివ్ డిగ్రీలోనా సో మనం కంపారిటివ్ డిగ్రీలో సేమ్ ఏంటది ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో సో ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా తెలియడం కోసం ఇది ఏంటిదనేది. ఓకేనా. అండ్ ఏ ఈ విధంగా ఎందుకు రాస్తామంటే ఇది ఏంటది సి అంటే కంపారిటివ్ డిగ్రీ. ఓకేనా. సి అంటే ఏంటిది కంపారిటివ్, పి అంటే పాజిటివ్ డిగ్రీ. ఓకేనా. ఇక్కడ మనము షార్ట్ కట్లో రాస్తాము. ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సో పాజిటివ్ డిగ్రీ. ఓకేనా.
సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటది ఏ అంటే ఏ ప్లస్ ఏ అంటే అసెప్టివ్ వెర్బ్. ఓకేనా, వెర్బ్ ఫార్మ్స్ ఆల్రెడీ. సో we are all wrote verb forms. ఓకే, ప్రీవియస్ క్లాస్. ఓకేనా, కంపల్సరీ రీడ్ వెర్బ్స్. ఓకేనా, మీరు ఎన్ని వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటే మీకు అంతా మంచిది అనమాట. ఎందుకని మనం వెర్బ్ ఫార్మ్స్ని బట్టి ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఓకేనా, కంపల్సరీ ఆల్ ఆఫ్ యూ యూజ్ టైమ్ అండ్ రీడ్ దిస్ వన్. ఓకేనా, వెర్బ్ ఫార్మ్స్ రీడ్ చేయండి అండ్ కంపారిటివ్ డిగ్రీ కూడా రాపించండి ఫార్మ్స్, అవి కూడా ఒకసారి రీడ్ చేయండి. ఓకేనా, సో ప్లస్ ఇక్కడ నాట్ ప్లస్ ఇక్కడ మనం రాసేది సో కంపారిటివ్ డిగ్రీలాగా సి ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దాన్ ప్లస్ బి. ఓకేనా, సో ఈ విధంగా మనము కొన్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై బ్రదర్ సో మై బ్రదర్ ఈస్ wiser so than me. సో ఇక్కడ ఏంటది నాకంటే కూడా, ఇక్కడ మై బ్రదర్ ఈజ్ వైజర్ దాన్ మీ అంటే ఇక్కడ నాకంటే కూడా మా అన్నయ్య చాలా తెలివిగలవాడు అని. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ సో Delhi is big, so bigger than ఖమ్మం అంటే దానికంటే కూడా ఇది. సో ఖమ్మం కంటే కూడా డాన్ అంటే ఏంటిదమ్మా, ఢిల్లీ ఈజ్ బిగ్గర్ దాన్ ఖమ్మం. దీనికి ఖమ్మం కంటే కూడా ఢిల్లీ చాలా పెద్దగా ఉందని చెప్పడం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏంటది డిగ్రీ, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ మనకి ఉంది కదా ఇక్కడేమో. సో మనకి పాజిటివ్ డిగ్రీలో బిగ్, ఇక్కడ ఒకవేళ ఏంటది పాజిటివ్ డిగ్రీలో ఏమో బిగ్ అనుకున్నాం. ఓకేనా, సో సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది సో బిగ్గర్. నెక్స్ట్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్. ఇక్కడ తెలుస్తుంది కదా మనము, ఇక్కడ మనకి మీకు తెలుస్తుంది కదా నాన్న. మనకి ఇప్పుడు బిగ్గా ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా అది పాజిటివ్ డిగ్రీ. బిగ్గర్ అని ఇచ్చారనుకోండి ఒక సెంటెన్స్లో, ఏదైనా ఒక సెంటెన్స్లో మీకు బిగ్ కనిపించింది, స్మాల్ కనిపించింది, గుడ్ కనిపించింది అనుకోండి, ఇంకా ఎలాంటి ఆలోచన ఏమీ ఉండద్దు అక్కడ. మీకు అక్కడ స్మాలే కనిపించనియండి అండ్ బిగ్గే కనిపించనియండి అండ్ గుడ్డే కనిపించండి, ఎలాంటి ఆలోచన లేకోకుండా ఇవేమవుతాయి సో పాజిటివ్ డిగ్రీనే అవుతుంది. అందులో ఎలాంటి సందేహం ఏం అవసరం లేదమ్మా. ఈఆర్ కనిపిస్తే కనుక అది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఈఎస్టీ కనిపిస్తే అది డెఫినెట్గా సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అవును, ఇది మీరు అనుకోవచ్చు ఒక సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు ఇది కంపారిటివ్నా సూపర్లేటివ్ అని అడుగుతుడు. సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ లాంటి కంపారిటివ్ అడిగినప్పుడు మనకేమో ఈ విధంగా పాజిటివ్ డిగ్రీ అని డిగ్రీ చేంజ్ చేయమని అడుగుతుడు. మీకు ఎగ్జామ్లో కూడా వస్తుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాజిటివ్ డిగ్రీ ఇచ్చిందనుకో కంపారిటివ్లో మార్చడం మీకు ఈజీయే కదా. ఇక్కడ ఏంటది సో మామూలుగా ఢిల్లీ ఈజ్ ద బిగ్ సిటీ అని ఇచ్చిందనుకో సో బిగ్గర్ ఈఆర్ యాడ్ చేయడమే కంపారిటివ్లో. సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ యాడ్ చేయడం. అసలు అక్కడ మీకు తెలిసిపోద్దమ్మా. మీకు ఎందుకు తెలిసిపోద్ది అంటే ఆల్రెడీ మీకు తెలుసు మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఏంటది, కంపారిటివ్ డిగ్రీలో ఏంటది అండ్ పాజిటివ్ డిగ్రీలో ఇచ్చినప్పుడు ఎలా రాయాలో వర్డ్స్ ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ వీఆర్ లెర్న్. బట్ ఈ లెసన్లో కూడా వచ్చాయి కాబట్టి మళ్ళీ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ వన్ కదా, నెక్స్ట్ ఇంకా వీటిని మనము
డిగ్రీ చెప్పా కదా హౌ టు చేంజ్. సో ఇవి మామూలుగా మనకి సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ degrees of comparison. They are as follows. First one, positive degree, comparative degree, superlative degree. Nana. So today we are learn positive degree, how to write and how to change positive degree and comparative degree. So comparative degree also completed. Tomorrow I will write superlative degree formula. Okay na. So I hope you did understand. Nana. So degrees of comparison ఈజీ అండ్ వెరీ ఈజీ. ఓకేనా, మీకు రాసే ఒకసారి మీరు నోట్బుక్ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి రివ్యూ చేసుకున్న దాంట్లో ఉన్నాయి. ఒకసారి ఈ డిగ్రీస్ కూడా చక్కగా రీడ్ చేయండి. ఈ రోజు రాసిన వరకు మీరు రీడ్ అండ్ రైట్, ఈ రోజు నేను బోర్డు మీద ఏమైతే రాశానో అవి రీడ్ అండ్ రైట్ 1 time and send your homework. Now this is tomorrow we are discussion in class superlative degree. Okay na. Bye Nana, take care, see you tomorrow. We will continue this class.